హాయ్ అండి, వెల్కమ్ టు రుషిక డిజైనర్స్. ఇది వచ్చి కస్టమర్ బ్లౌజ్ అండి. కస్టమర్ అయితే మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ అయితే బోట్ నెక్ పెట్టమన్నారు. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా అంచు ఇచ్చాడు కాబట్టి ఏదైనా డిజైన్ అయితే పెట్టమన్నారండి. చిన్న పఫ్ పెట్టి ఇక పోట్లీ బటన్ డిజైన్ ఏదో ఒకటి చాయిస్ అయితే నాకు ఇచ్చేసారండి. నేనైతే ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపించబోతున్నానండి. మన వీడియో నచ్చితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ లైనింగ్ పీస్ని మడత వచ్చి ఫోల్డింగ్ వచ్చి మన వైపు, ఓపెన్స్ వచ్చి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా పెట్టుకోండి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో ఇలాగా లైన్ డ్రా చేసుకోండి ఖర్చు కోసం. ఇప్పుడు నడుం లూజ్ని కొలుచుకోండి. ఇలాగా కాజా పట్టి మడత పెట్టేసి కాజా పట్టి విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి నడుం లూజ్ అన్నది కొలుచుకోండి ఎంత వచ్చిందో. ట్వంటీ 26 వచ్చిందండి. వేస్ట్ లూజ్ 26. ఈ 26ని బై 4 చేసుకోండి. అంటే టేపుని 4 భాగాలుగా అంటే 26ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. 13 వచ్చింది. ఈ 13ని మళ్ళీ ఇంకో సగానికి అయితే పెట్టుకోండి. ఇలాగా అంటే 26 డివైడెడ్ బై 4 ఎంత వచ్చిందండి? 6.5. వేస్ట్ లూజ్ వచ్చేసి 6.5. ఈ 6.5ని ఇక్కడ వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి. డాట్స్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదండి, దానికి 1 ఇంచు. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచు. బ్లౌజ్ యొక్క పొడవు ఇలాగ తీసుకోండి. ఇక్కడ నుంచి నెక్క దగ్గర నుంచి తీసుకోకూడదండి, ఇక్కడ నుంచి తీసుకోండి. ఎందుకంటే నెక్క దగ్గర క్రాస్ తీస్తాం కాబట్టి బ్లౌజ్ లెంత్ ఎప్పుడు అక్కడి నుంచి మనం తీసుకోకూడదు. బ్లౌజ్ యొక్క లెంత్ ఇలా మార్క్ చేసుకోండి. ఎంత వచ్చింది? మార్క్ చేసుకొని ఇప్పుడు మార్క్ చేసుకోండి. బ్లౌజ్ యొక్క లెంత్ 13.4. ఇదే 13.4. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచు. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి. వేస్ట్ లూజ్ వచ్చేసి 26 కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి. చెస్ట్ లూజు వచ్చి వేస్ట్ లూజు 26 డివైడెడ్ బై 4 చేస్తే 6.5 వచ్చింది కదా. ఈ 6.5కి +2 చేసుకుంటే మనకి
చెస్ట్ లూజ్ అన్నది వస్తుందండి. ఎంతండి? 6 + 2 6.5 + 2 = 8.5. అంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అండి. ఎందుకంటే +2 ఎందుకు చేసుకున్నామంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బోట్ నెక్ పెట్టమన్నారు కదా కస్టమరు. అందుకని ఏ సైజ్ వారికైనా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. వచ్చిన వేస్ట్ లూజ్లో +2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది. ఎంత వచ్చిందండి? 8.5. 8.5 ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నారు కదా. తర్వాత షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలి? షోల్డర్ మెజర్మెంట్ కస్టమర్ వస్తే మీరు డైరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. కానీ మనకి బ్లౌజ్లో డీప్ నెక్ కదండి, మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ డీప్ నెక్ కాదు బ్లౌజ్ అయితే ఇచ్చారు. మనం బోట్ నెక్ పెట్టుకోవాలి కాబట్టి షోల్డర్ లెంత్ అనేది మనకి తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చిన చెస్ట్ లూజ్, మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందండి? 8.5 కదా. ఈ 8.5ని ÷ 2 చేసుకోవాలండి. 8.5 ÷ 2 చేస్తే మనకి ఎంత వచ్చింది? 4.25 అయితే వచ్చేసిందండి. ఈ 4.25ని ఇక్కడైతే మార్క్ చేసుకోండి షోల్డర్ లెంత్కి. అలాగే ఎక్స్ట్రా మనం ఈ వచ్చిన 4.25కి మళ్ళీ మనం ఎక్స్ట్రా 2.25 ఇంచులు అయితే తీసుకోవాలండి. అప్పుడు మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. మొత్తం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 7 వచ్చిందండి. చూసారు కదండి, అర్థమవుతుంది కదా. చెస్ట్ లూజ్లో వచ్చిన చెస్ట్ లూజ్ 8.5 వచ్చింది కదండి. 8.5లో సగం మనకి 4.25. 4.25లో ఇక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 2.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే మనకి షోల్డర్ లెంత్ అనేది వచ్చేస్తుందండి. బోట్ నెక్ బ్లౌజ్కి మాత్రమేనండి ఇలాగా. అలాగే ఇదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. మనం షోల్డర్ లెంత్ ఎంత తీసుకుంటున్నామో ఆర్మ్ డౌన్ లెంత్ కూడా 7 ఇంచెస్ తీసుకోవాలండి. అర్థమైంది కదండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందండి? 8.5 కదా. ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి 8.5. మళ్ళీ ఖర్చు కోసం 1.5. 7. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోండి. అర్థమైంది కదండి. వచ్చిన నడుము లోజులోంచి +2 చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చిందండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఏ సైజ్ వరకైనా మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ వచ్చిన నడుము లోజులో +2 చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. అలాగే షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలంటే వచ్చిన చెస్ట్ లూజ్లో 8.5 కదండి. 8.5లో సగం ఎంత మనకి 4.25. 4.25కి మళ్ళీ ఎక్స్ట్రా 2.25 ఇంచులు మార్క్ చేసుకుంటే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది వస్తుందండి. తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, వేస్ట్ లూజ్ 26 కదండి. అందుకని మనం 1.25 అయితే ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి 1.25 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా ఈ కర్వ్ స్కేల్తో
ఇలాగా కరెక్ట్గా ఇలా మ్యాచ్ పెట్టుకొని ఇలాగా ఒక మార్క్ అయితే చేసుకోండి. అందులో అయితే చెక్ చేసుకోవాలండి. అలాగే కస్టమర్ బ్లౌజ్ దగ్గర ఆది బ్లౌజ్ ఇచ్చారు కదండి, ఈ ఆది బ్లౌజ్లోంచి కూడా మనము చెక్ చేసుకోవచ్చు. కస్టమర్ ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. కస్టమర్ ఆది బ్లౌజ్లో మనకి 7.5 అయితే వచ్చిందండి ఆమ్ రౌండ్. అలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆది బ్లౌజ్లో చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవాలండి. అంటే ఖర్చుతో సుద్ధా మనం ఇలాగ చెక్ చేసుకోవాలి. కస్టమర్ ఆది బ్లౌజ్లోంచి మనం ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో 7.5 అయితే వచ్చిందండి. అదే 7.5 ఇక్కడ అయితే వచ్చిందో చెక్ చేసుకోండి. కరెక్ట్గా 7.5 అయితే వచ్చేసిందండి. ఇలా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఆమ్ రౌండ్ మనకి 7.5 అయితే రావాలి. కస్టమర్ ఆది బ్లౌజ్లోంచి మనం ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా మనకి 7.5 అయితే వచ్చింది. ఇదిగోండి కరెక్ట్గా మనకి 7.5 అయితే వచ్చింది. ఇలా చెక్ చేసుకోండి. ఇదిగోండి కరెక్ట్గా మనకి కస్టమర్ ఆది బ్లౌజ్లోంచి ఆమ్ రౌండ్ మనం కొలుచుకుంటే 7.5 అయితే వచ్చేసిందండి. ఇక్కడ నుంచి అండి ఖర్చుతో మనం తీసుకోవాలి. కరెక్ట్గా మనకి 7.5 అయితే వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా ఇదిగోండి వచ్చింది కదా, కరెక్ట్గా 7.5 అయితే వచ్చేసింది. ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి. 7.5 కదా, 7.5ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనం ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ అయితే ఇలాగా ఇటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ చేసుకొని 3.5 డాట్ పొడవు వచ్చి 3.5 మార్క్ చేసుకోండి. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి మీ ఇష్టం అండి, మీ చాయిస్. నెక్ విడ్త్ వచ్చేసి నేను 3.5 తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి నేను 3.5 తీసుకుంటున్నాను. అలాగే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 3 కానీ 3.5 కానీ తీసుకోవచ్చండి, ఏ సైజ్ వరకైనా. నేనైతే 3.5 అయితే తీసుకుంటున్నానండి. మూడున్నర ఇంచులు నెక్ డౌన్, 3.5 ఇంచులు, ఇదే 3.5 ఇంచులు నెక్ విడ్త్కి మార్క్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఇలాగా మార్క్ చేసుకోండి.
అర్థమైంది కదండి. అలాగే ఇక్కడ మీ ఇష్టం అండి, డ్రాప్ షేప్ ఇస్తే డ్రాప్ షేప్ ఇచ్చుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన మోడల్ అయితే కింద అయితే పెట్టుకోండి. నేనైతే వన్ ఇంచ్ ఇక్కడికి మార్క్ చేసుకొని మనకి కస్టమర్ యొక్క బ్లౌజ్ నడుము అయితే ఎంత ఉందో కొలుచుకోండి. నడుము మార్క్ చేసుకోండి. ఇలాగా వచ్చిన మార్కింగ్కి పావు ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఖర్చు కోసం. విడ్త్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ డ్రాప్ షేప్కి 3 నుంచి 3.5 ఇంచులు మార్క్ చేసుకోవచ్చండి. నేనైతే 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడ మీరు షేప్ అనేది ఇచ్చుకోండి. డ్రాప్ షేప్ అయితే డ్రాప్ షేప్ కానీ, లేకపోతే బుట్ట అయితే ఇలాగా హ్యాంగింగ్ టైప్ వస్తుంది కదండి, ఆ బుట్ట షేప్ కానీ ఏదో ఒక షేప్ అయితే డ్రా చేసుకోండి. నేనైతే ఈ షేప్ అయితే ఇచ్చేసానండి. నేను ఈ షేప్ తీసుకుంటున్నాను. నేను అర్థమైంది కదండి. నేను వచ్చి ఈ షేప్ అయితే తీసుకుంటున్నానండి. మీరైతే డ్రాప్ కానీ ఏదైనా మీ ఇష్టం అండి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోండి. ఇలాగా బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోండి. ఇలా స్కేల్తో మార్క్ చేసుకోండి. నీట్గా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలాగా మార్క్ చేసుకున్నాం కదండి. ఇలా మార్క్ చేసుకోండి చుట్టూ ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది
కరువు అయితే ఎక్కడ తిరిగిందో అక్కడ ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది బ్యాక్ ఎక్కడ వచ్చిందో ఒక మార్క్ అయితే ఇలాగా చేసుకోండి. ఇక్కడికైతే వచ్చిందండి. చూసుకోండి ఒకసారి. ఒకటి ఇంచులు ఎక్కడికి వచ్చింది. ఇలాగైతే బ్యాక్ పార్ట్ ఇక్కడే కదండి పాయింట్ అయితే వచ్చింది, అది కూడా ఇలాగైతే డ్రా చేసుకోండి స్కేల్తో. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదండి, అందుకని ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 1 ఇంచు ఇక్కడికి ఒక మార్క్ అయితే ఇలా చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోండి షోల్డర్కి. డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా అయితే ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోండి. టేప్ ఇలా పెట్టుకొని డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఆర్మ్ రౌండ్ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అనేది ఇలాగా లోతు అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదండి. ఇప్పుడు ఇలా కర్వ్ అనేది ఇలాగ ఇచ్చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇలా తీసుకోవాలండి. అలాగే ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 26 కదండి వేస్ట్ లూజ్, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఎఫెక్స్ పాయింట్ 9.5 10 10.5 11 కానీ 11 అలా తీసుకోవాలండి ఎఫెక్స్ పాయింట్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఎఫెక్స్ పాయింట్. ఒక మార్క్ చేసుకోండి 10.5 ఇంచెస్కి. అలాగే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ ఒక మార్క్ చేసుకోండి. ఏ సైజ్ వరకైనా 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. అది కొంత పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే 2.5 2.5 ఇంచులు కూడా తీసుకొచ్చండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 కదండి 1 ఇంచుకి అయితే మార్క్ చేసుకోండి. ఇదే 3.5 ఇంచులు. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఎఫెక్స్ పాయింట్ మనకి ఎక్కడైతే వచ్చిందో 10 ఇంచెస్ అక్కడికి, అంటే మనకి 10 ఇంచెస్ అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు తీసుకోండి. అలాగైతే డ్రా చేసుకోండి. ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఇలా అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఈ కర్వ్ స్కేల్తో కరెక్ట్గా ఈ మధ్యలో గీత కలిసేలాగా ఇలాగా అయితే మార్క్ చేసుకోండి. అర్థమైంది కదండి. ఇలాగనమాట ప్రిన్సెస్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా. అర్థమైంది కదండి. ఇక్కడ చిన్నది ఇలాగా కొంచెం ఇలా కరువు లాగా అయితే తీసుకోండి. ఇలాగనమాట ఇలా కరువులాగా అనేది తీసుకోండి చిన్నది. ఫినిషింగ్ అనేది బాగుంటుందని.
అర్థమైంది కదండి. ఇలా చిన్న కరువులాగా అయితే మనం తీసుకోవాలండి. అలాగే సేమ్ అండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ నెక్ పెట్టుకున్నారు కాబట్టి 5.5 అయితే తీసుకుంటున్నానండి. నెక్ డౌన్ వచ్చేసి 5.5 అయితే తీసుకుంటున్నానండి. అలాగే విత్ వచ్చేసి 3.5 కదండి, ఫ్రంట్ బ్యాక్ పట్ల మనం ఏదో మార్చేసుకుంటాం అది. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోండి. ఇలాగా రౌండ్ అయితే తీసుకోండి. ఒకసారి ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోండి, నెక్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందో లేదా అన్నది. ఆది బ్లౌజ్తో ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఖర్చును వదిలేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఒకసారి ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, సరిపోలేదు కదా. సిక్స్ ఇంచెస్ తీసుకుంటూ ఇలాగైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్ చెక్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదండి. అంటే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చు హాఫ్ ఇంచ్ అవసరం అవుతుంది కాబట్టి 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. మార్క్ చేసిన విధంగా ఇక్కడ నడుం దగ్గర హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కింద నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలాగా ఈ డాట్ దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకోండి స్ట్రైట్గా. అర్థమైంది కదండి. ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి.
మార్క్ చేసుకున్న విధంగా కట్ చేశాక ఇక్కడ సైడు కొంచెం ఇలా క్రాస్ తీయాలండి. అప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఇట్లా క్రాస్గా చిన్న పీస్ అయితే తీయాలండి. నడుపులు అయితే కట్ చేసుకోండి. ఈ 4 పీసెస్ నడుము బెల్ట్కి అటాచ్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ సైడ్ జాయింట్స్, హ్యాండ్స్ జాయింట్స్ కోసం చేత పక్కన పెట్టుకోండి. అలాగే సిక్స్ పట్టి కాజా పట్టికి ఒకటి ఇలా కట్ చేస్తాను. ఇది వచ్చి 6 పట్టి కాజా పట్టికి అండి. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ కటింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపించలేదు. దానికి సపరేట్గా వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలి అని. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్, బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ ఎలా కట్ చేయాలో చూసారు కదా. మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.